హలో చెప్పు. హలో దామోదర్ రెడ్డి గారా సార్? అవునండి, సార్ నేను మనోజ్ సార్, ఆర్టీవీ నుంచి జర్నలిస్ట్, లైవ్లో ఉన్నారు మీరు. చెప్పండి. సార్ నాగర్ కర్నూల్ ఇష్యూ గురించి అడుగుతున్నాను. ఏమైంది సార్ నాగర్ కర్నూల్ ఇష్యూ? ఒక రెండేళ్ల పాపని కొంతమంది అదే గ్రామానికి సంబంధించిన వాళ్ళు హతమార్చారని చెప్పి అంటున్నారు. 5 రోజులుగా ధర్నా చేస్తున్నారంట అక్కడ. ఇప్పుడు చేస్తున్నారు కరెక్ట్. ఇప్పుడే వచ్చినాము, వంశీకృష్ణ గారు ఇప్పుడే మాట్లాడారు, ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ అయిపోయినాక ఇప్పుడు పోతున్నాం బయటికి. అవును సార్, మీడియా సమావేశం కూడా చూసాము. చూస్తే దీన్ని రాజకీయం చేస్తున్నారు, లేకపోతే ఏదో అవుతుంది అంటున్నారు. రాజకీయానికి 2 పాప మరణానికి సంబంధం ఏముంది సార్? ఇప్పుడు అన్ని మీరేమో మాట్లాడేదేమో టైంతో మాట్లాడతారు సార్, చెప్పేది విన్నారు సార్ ఇప్పుడు ఆడ ఫ్యాక్ట్ ఉన్నదా మీకు మొత్తం తెలుసు. ఎన్నడైంది ఇది? 18th నాడే అయింది. అంటే మాకు తెలిసిన వరకు అయితే అక్కడ జరిగిన సంఘటనకు సంబంధించి ఆ గ్రామస్తులు ఆ పాపని తన్నిరు, ఆ కుటుంబాన్ని కొట్టిరు అనేది వరకు తెలుసు సార్. మీకు స్థానిక ప్రజాప్రతినిధి కాబట్టి మీ దృష్టిలో ఏముంది? ఒకటే మాకేమో ఐడియా లేదు. 18th నాడే అయింది. ఎమ్మెల్యే గారు 19th నాడు ఆడనే ఉన్నారు. ఎమ్మెల్యే గారికి కూడా ఐడియా లేదు అది. సార్ ఎమ్మెల్యేకి మీకు ఐడియా లేకపోతే ఎట్లా సార్ సంఘటనకు సంబంధించి? ఎట్లా చెప్పండి. 19th నాడు ఆడనే ఉన్నాడు కదా. ఎప్పుడైతే పిల్లలు నాడు ఇది బయటకు వచ్చింది, అంతవరకు అయితే ఎవరికి బయటకు రాలే కదా. అవును, కానీ నేను ఏమంటున్నా అంటే ఇక్కడ మీకు ఐడియా లేదనడం కరెక్ట్ అవుతుందా? చెప్పేది నువ్వు ఊకే మాట్లాడద్దు, చెప్పేది నంది. ఓకే, ఇప్పుడు మీరేదో క్వశ్చన్ చేసి ఏదో ఆ టీవీ కాదు చెప్పేది. ఏ టీవీ అయినా కూడా జర్నలిస్ట్ గా మా క్వశ్చన్ మేము చేస్తున్నాము. మా క్వశ్చన్ మేము చేస్తున్నాం సార్. రాజకీయానికి మీరు చాలా సీనియర్ సార్, అదే అంటున్నాను నేను కూడా. మీరు సీనియర్. 21st నాడు రాత్రి తెలిసింది. ఓకే 21st నాడు కదా. ఓకే 21st నాడు రాత్రి, నిన్న 22nd అంతే కదా. ఓకే నిన్న ఇది మొన్న రాత్రి అయింది. రాత్రి నుంచి అది తయారు చేసుకుని అవతల రాజకీయం చేసుకోవాలని వచ్చారు ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు. ఓకే సరే, ఆ రాజకీయం పక్కన పెట్టండి. బట్ ఈ పసిబిడ్డకు సంబంధించి ఏం జరిగిందో ఐడియా వచ్చిందా సార్? అవునమ్మా, నేను ఏమంటున్నా, పోలీస్ కేసు అయింది. పోలీస్ కేసులో అరెస్ట్ చేయమని అందరం చెప్పినాము. ఎవరున్నారు అట్లా కొట్టిన వాళ్ళు కూడా వీడియోస్ ఉన్నాయన్నారు. వీడియో తీసుకొని అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించాలని చెప్పినాం మేము కూడా. నిన్న ఎమ్మెల్యే గారు నిన్న అచ్చంపేటలో కళ్యాణం ఉంటే అచ్చంపేట పోయిండు. ఇవాళ రాత్రి తిరుపతి పోయిండు. ఆయన తిరుపతి ఎప్పుడో బుకింగ్ చేసుకుంటాడు, ఎవరి మంత్ పోతాడు. తిరుపతి పోయిండు. నాకు చెప్తే నేను ఇవాళ వచ్చిన. అంటే కాన్స్టిట్యున్సీ సెంటర్ లో ధర్నా జరుగుతోంది. ఎమ్మెల్యే గారు పక్క నియోజకవర్గంలో కార్యక్రమానికి వేరు, ఇక్కడ హాజరు కాలేదనే బాధ వాళ్ళది. ఇప్పుడు ఎవరు చూడండి చెప్పేది, నిన్ననే కదా ఉన్నది, నిన్నే కదా ధర్నా స్టార్ట్ అయింది. అవును, నిన్న ధర్నా స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు ఎవరు ఉన్నారు అండ, ఎవరు వచ్చారు? ఓకే, ఇప్పుడు బాధితులు లైవ్ లో ఉన్నారు సార్, మీరు మాట్లాడతారు ఒక్క నిమిషం? మేము మాట్లాడి వచ్చినాము, బాధితులతో మాట్లాడారు సార్. పోలీస్ అధికారులు పోయినాము, వాళ్ళు కలిసారు. వాళ్ళు బాధితులు మాట్లాడారు. రెండు గారికి పోయేందుకు ప్రసక్తి లేదు. అయితే బాధితులు ఉన్నారు సార్, ఒక్క నిమిషం మీరు మాట్లాడుతుంటే వాళ్ళు. నాకు తెలుసమ్మా, నీవు కాదు మాట్లాడాము, వాళ్ళకి ఏం కావాలో ఇస్తాం, మేము ఇస్తాము. నీవు కాదు, నీవు ఇచ్చేది లేదు, ఏం లేదు, ఉంటుంది కానీ లేదు. మేము జర్నలిస్టం సార్, మేము ప్రజాప్రతినిధి ఇస్తామేమో కానీ మేము ప్రజాప్రతినిధులం కాదు కదా. ప్రజాప్రతినిధి అయిన రావడం డెఫినెట్గా న్యాయం చేస్తాం. మేము జర్నలిస్టులం కదా, మేము ఇట్లా ఇవ్వగలుగుతాం. సో ఇది కమాండింగ్ సదరు ఎమ్మెల్సీది. ఇచ్చేది లేదు, పోయలేదు. మేమే ప్రజాప్రతినిధులు మేము ఇస్తాం కదా. మరి మీరు పదవులకు రాజీనామా చేయండి, ఎమ్మెల్సీకి రాజీనామా చేయండి. మీరు ప్రజాప్రతినిధులు మేము ఇస్తాం కదా, మరి మమ్మల్ని ఏమంటారండి? ఇక్కడ బాధితుల పక్షాన రిపోర్టింగ్ చేయడానికి వచ్చాము. మీరు ఇచ్చేది లేదు, పోయాలంటే కమాండింగ్ చేస్తే అదేం కమాండింగ్? పక్క నియోజకవర్గంలో తలంబ్రాలకు పోయిందంట ఎమ్మెల్యే గారు. మరి నియోజకవర్గ సెంటర్లో, నడి సెంటర్లో ఆ ఎమ్మెల్సీ గారి వీడియో డెఫినెట్గా చూస్తారు కాబట్టి, నాగర్ కర్నూల్ నడి సెంటర్లో అంబేద్కర్ విగ్రహము, ఈ నడి సెంటర్ నుంచి మాట్లాడుతున్నాము. నిజంగా మీరు ఇస్తారా అని అంటే మరి ఇక్కడ వచ్చిన మీడియా అందరూ మేమే తలాయిని వేసుకుని ప్రజలకు రాజీనామా చేయండి పదవులకి. మమ్మల్ని ఇస్తారామంటారేమో సార్? మేము న్యాయం చేయమని అడుగుతున్నాం, వాళ్ళ న్యాయం చేయమని అడుగుతున్నాం. మీ సెంటర్లో ఉంటే ఇడి దాకా వచ్చిరంట, బాధితులతో మాట్లాడంటున్నారు. ఒకసారి నేను బాధితులతో మాట్లాడతాను ఇక్కడ. అమ్మ మీరు ఇన్నర్ లైవ్ లో మీతో మాట్లాడినా అంటున్నారు ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి గారిని. మాట్లాడి నా దగ్గర ఎవ్వరు రాలేదు సార్, అన్ని ఉత్తమ మాటలు. ఎప్పుడైనా మాట్లాడింది ఏమన్నారు? ఇచ్చేది లేదు, పోయేది లేదు, నీవేం మాట్లాడుతున్నావు అని నిన్ను కూడా అంటున్నాడు సార్. మళ్ళా నువ్వేమి ఇచ్చేది? ఆయన ఇచ్చేటోడు కదా, ఆయన మంచిగా తింటున్నాడు కదా, ఆయన మంచిగా ఆయన ఇల్లు సంసారం అంతా చూసుకొని పండుకుంటున్నాడు కదా. ఆయన అక్కడనే ఉండదు, మేము ఇక్కడనే ఉంటాం సార్. ఇప్పుడు విన్నారు మీ కొడుకు కూడా మర్రి జనార్దన్ రెడ్డి పేరు చెప్తున్నారు. అదే మాజీ ఎమ్మెల్యే ఇది రాజకీయం చేస్తున్నాడు. ఏదో సాయం చేయడానికి కానీ హెల్పింగ్ చేయడానికి కానీ వచ్చాడు.
ఆయన రాజకీయం చేస్తున్నాడు. ఆయన రాజకీయం చేసేవాడు ఆయన ఉంటే ఇప్పటి వరకు ఇన్ని ఉంటుండే ఆయన కూడా. ఆయన రాజకీయం కాదు కాబట్టి సైలెంట్గా వెళ్ళిపోయిండు. ఏంది పరిస్థితి అని చూసిపోనికి వచ్చారు. ఎట్లుంది ఏం సంగతి ఎట్లా అయింది అనేది కనుక్కొని వెళ్ళారు. ఇంకా మాకు తెలియదు అంటున్నారమ్మా, ఇంకా వాళ్ళ దృష్టికి పోలేదు, మాకు తెలియదు అంటున్నారు, జరుగుతుంది అని అంటున్నారు. నేను లేను అని చెప్తున్నాడు ఆయన. కానీ ఆయన మాట ఇది తిరిగి డిస్ట్రిక్ట్ సార్, పడుకోను. ఆయన ఎప్పుడు ఉండదు ఇక్కడ ఉంది. ఆఫీస్ కూడా కొంచెం ముందరకెళ్తే ఆఫీస్ ఉంది ఇక్కడ. ఎంత మంది వస్తున్నారు పోతున్నారు కలుస్తున్నారు. దూరం కూడా లేదు సార్, 10 అడుగులు వేసి ఇక్కడే ఉంది ఆఫీస్ కూడా. తెలియకపోవడం అంటే ఇదేమన్నా అదే సార్. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఎంత పెద్దగా ఉంది, అక్కడ మొత్తం వైరల్ అయిపోయింది అసలు ఈ వీడియో. గీడున్న నార్కలు 10 అడుగులు వేస్తే ఆఫీస్ వాళ్ళు వచ్చిన బాధితులు కలిసినా అంటున్నారు. ఎవ్వరు రాలేదు ఏది సార్ లేదు. ఇక్కడికి. వీడికి ఎవరు రాలేదు. ఉత్తమ మాటలు తప్పించుకొని ఇంకా. కానీ ఆయన చుట్టాలు ఉన్నారు మా ఊర్లో. వాళ్ళ చుట్టాల గురించి ఆయనకు ఇజ్జత్ అవుతుందని వస్తలేడు. కానీ రావాలి రేవంత్ రెడ్డి వచ్చేంత వరకు ఇక్కడ ఉంటే మేము లేవాము. సో ఇది బాధితుల పక్కనే ఉన్నాం మనం. బాధితుల పక్క నుంచే ఇప్పుడు దాకా మనం దామోదర్ రెడ్డి గారితో మాట్లాడే ప్రయత్నం కూడా చేశాం. సో ఆయన ఏమంటారు, ఆయన కన్సర్న్ ఏందని కూడా తెలియ అడుచుకునే ప్రయత్నం చేశాం. కానీ డెఫినెట్గా ఆయన కలిశాను అంటున్నారు. ఆ కలవడంలో మనం ఇక్కడే ఉన్నాం, ఇక్కడ వరకు అయితే రాలేదని వాళ్ళే చెప్తున్నారు బాధితులే. పైపెచ్చు మీరు ఇచ్చేవాళ్ళు కాదంటున్నారు. సో డెఫినెట్గా నేనేమంటున్నానంటే మీడియా పక్షాన మీడియా వాళ్ళందరం కలిసి మేమే పని చేస్తే మీరు రాజీనామాలు చేయండి, మీడియానే పని చేస్తుంది. మరి మమ్మల్ని అడుగుతారు న్యాయం చేయండి సార్ అంటే ఇంతవరకు మీకు కన్సర్న్ లేదని అంటున్నారు, మీ దృష్టిలో లేదంటున్నారు. నియోజకవర్గ ఎమ్మెల్యే, ఇదే స్థానిక నాయకుడు. సో ఇక్కడ ఎమ్మెల్సీగా ఉన్న మీరు నడి సర్కిల్లో జరుగుతున్న ధర్నాకు సంబంధించి మీకు కనీసం పరిజ్ఞానం లేదా? అంతటి అవివేకంగా, అంతటి అజ్ఞానంలో ఉన్నారా? అంతటి హాఫ్ నాలెడ్జ్తో బతుకుతున్నారా? నాకు తెలియదు, నాకు సమస్య నోటీస్ కాలేదు, అడ్రస్ కాలేదు అంటున్నారంటే ఇంత అవివేకమా? మరి ఇంతటి అవివేకంగా ఉన్న ప్రజాప్రతినిధి నాగర్ కర్నూలు ప్రజలు ఎన్నుకుంటున్నారా? మా నోటీసులో లేదంటున్నారు. మేము ఇక్కడ చెప్తోంది ఒకటి, ఆ పాపకి లేకపోతే ఆ కుటుంబానికి న్యాయం చేయమని మాత్రమే అడుగుతున్నాం. ఇక్కడ దామోదర్ రెడ్డి గారు అంటేనో లేకపోతే ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే అంటేనో ఇంకెవరంటే ప్రగల ప్రతీకారాలు ఏ మీడియాకి ఎవరికి ఉండవు. జర్నలిస్ట్ అయితే మాత్రం ఏం చేస్తారని మాట్లాడుతున్నారు. జర్నలిస్ట్ అయితే మాత్రం డెఫినెట్గా పబ్లిక్ పక్షాన ఉంటాం. పబ్లిక్ ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ఉంటాం డెఫినెట్గా. మీరు మాట్లాడినా లేకపోతే ఇంకేదైనా మాట్లాడినా నథింగ్ దట్ వి నెవర్ కేర్. బట్ మీరు ఇంత అవివేకంగా అజ్ఞానంలో ఉన్నారని మేము అనుకోలేదు. సో రాజకీయంగా చాలా సీనియర్ నాయకులు మీరు. సో ఎమ్మెల్సీగా ఉన్నారు, అన్ని తెలిసేమో అనుకున్నాం కానీ మీకు తెలియని విషయం మాకు తెలియదు. సారీ, మీరు ఎంత అవివేకం ఉన్న విషయం తెలియదు. బట్ కనీసం ఈ కుటుంబానికి అయితే న్యాయం చేసే ప్రయత్నం చేయండి. పెద్ద ఎత్తున వాళ్ళంతా ధర్నా చేపడుతున్నారు. ఏదో రెక్కాడితే కానీ డొక్కాడని జీవితాలు, చిన్న చిన్న బతుకులు వాళ్ళవి. కనీసం మీరు తిరిగేటువంటి కార్ల టైర్ విలువ కాదు వాళ్ళ జీవితం మొత్తం కూడా. ఆ కుటుంబాన్ని న్యాయం చేయడం మాత్రమే మీడియా అడుగుతోంది. చూద్దాం మరి వాళ్ళకి ఎటువంటి న్యాయం జరుగుద్ది అనేది. కెమెరా పర్సన్ విజయ్తో మనోజ్, RTV. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.